ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ సమావేశం. పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం గ్రామంలో 15 మెగావాట్ పూర్వాంచల్ సోలార్ ప్లాంట్ ముందు పోతారం గ్రామానికి చెందిన రైతులు మహిళలతో కలిసి ఆందోళన నిర్వహించారు. వారి పంట పొలాలకు ఎస్ఆర్ఎస్పీ సాగునీరు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సోలార్ ప్లాంట్ ఎదుట టెంట్ వేసుకుని శాంతియుతంగా కూర్చున్న తమను ప్లాంట్ నిర్వాహకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోలార్ ప్లాంట్ నిర్వాహకులు నిరసిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ప్లాంట్ ప్రధాన ద్వారం ముందు ఆందోళన చేపట్టారు. మాది పోతారం గ్రామం, మంతిని మండలం, పెద్దపల్లి జిల్లా. విషయం ఏంటంటే కాల్వ సోలార్ వాళ్ళు కబ్జా పైన సోలార్ వాడి 2015 గత 10 సంవత్సరాల నుండి మా రైతులకు వచ్చే నీరు కాలువను కబ్జా చేయడం జరిగింది. దీనిపైన చాలాసార్లు గత 2-3 సార్లు ఇంతకుముందు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం వల్ల అండర్గ్రౌండ్ పైప్ లైన్ ఇచ్చారు. అది పూర్తిగా 1 ఇయర్లోనే కూడిపోయింది. దానిపైన మేము మళ్ళీ వెళ్ళి ఎస్ఆర్ఎస్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అండ్ ఎస్ఆర్ఎస్పి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ చేసినాం. వాళ్ళు కూడా కొద్దిగా నిదానంగా చేయడం వల్ల హైకోర్టును కూడా ఆశ్రయించినాం. హైకోర్టు కూడా ఒక 4 వారాల గడువులోనే దీన్ని పూర్తి చేయాలని ఇచ్చింది. అయినా దాన్ని సోలార్ కంపెనీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ గత 10 సంవత్సరాల నుంచి మా ఒక సుమారు 70 ఎకరాలను చాలా తీవ్రంగా పంటలు వండక చాలా గత 10 సంవత్సరాల నుంచి మేము ఒక్కొక్క రైతు మినిమం 10 నుంచి 20 లక్షల వరకు లాస్ అయిన పరిస్థితి. మాకేం జాబులు లేవు, చేసుకునేది వ్యవసాయం మీద ఆధారపడ్డా కూడా మా సరిపోతలేదు. మేము ఈరోజు చాలా అప్పులకు కూడికపోయినాం. దానికి కూడా నష్టపరిహారం చెల్లించాలి సోలార్ యాజమాన్యం. అదృశ్యమైన విద్యార్థి మృతి